వల్లారి అనే హర్రర్ మూవీ ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే సినిమాలో పెద్దగా మ్యాటర్ ఏం లేదనిపించింది. దానివల్ల సినిమా ఓకే అన్నట్టుగా ఉంది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఒక అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీని చంపేస్తుంది. అదే ఇంట్లోకి హీరో తన ఫ్యామిలీతో వెళ్తాడు. ఇంతకీ ఆ ఇంట్లో ఏం జరిగింది, ఆ ఇంట్లోకి వెళ్ళిన హీరో హీరోయిన్‌లకి ఏం జరిగింది అనేది సినిమా. సినిమాలో స్టార్టింగ్ సీన్ చూసినప్పుడు సినిమా ఇంట్రెస్టింగ్ గానే ఉండబోతుందని అయితే అనిపిస్తుంది. కానీ తర్వాత మాత్రం రెగ్యులర్గా అనిపించే హర్రర్ మూవీస్ లాగానే చిన్న హర్రర్ ఎఫెక్ట్స్తో చాలా స్లోగా సినిమా ముందుకు వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఆ సీన్స్ అన్ని సోగానే ఉంటాయి కానీ సినిమా ఏదో మలుపు తిరుగుతుందనే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. కానీ సినిమా ఇంటర్వల్ వరకు వచ్చినా కూడా అలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అయితే రాలేదు. ఇంకా సినిమా సెకండ్ హాఫ్ అయినా ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారేమో అని వెయిట్ చేస్తుంటే ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేసి హీరోయిన్ క్యారెక్టర్ ని బాగా హైలైట్ చేశారు. అది చూసినప్పుడు కూడా ఏదో మంచి ఫ్లాష్ బ్యాక్ ఉంటుందేమో అనుకుంటే హైలైట్ చేసినట్టు చేసి ఫ్లాష్ బ్యాక్ ఆపేశారు. ఇక తర్వాత కూడా సినిమాని రొటీన్ గా అనిపించే హర్రర్ ఎఫెక్ట్స్ తోనే ముందుకు తీసుకెళ్లారు. ఇక సినిమా క్లైమాక్స్ లో ఇదంతా ఎందుకు జరిగిందనే విషయాన్ని కూడా క్లియర్గా చెప్పకుండా అర్థమవుతుందిలే అన్నట్టుగా వదిలేసినట్టు అనిపించింది. సినిమాలో మెయిన్ లీడ్గా చేసిన రితికా సింగ్ ప్రతి సీన్లో కనిపిస్తూ మంచి పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంది. ఇంక హీరోగా కనిపించిన శ్రీరామ్ కూడా మంచి పర్ఫార్మెన్స్తో బాగానే ఆకట్టుకున్నాడు. ఇంక సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగానే ఉంది. ఫైనల్గా ఈ సినిమాలో ఏదో ఉంటుందని ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటే సినిమా ఏ టైంకి పెద్దగా ఏం లేదన్నట్టుగా ఎండ్ అవుతుంది. దానికి ఓకే అనుకుని రెగ్యులర్గా అనిపించే హర్రర్ ఎఫర్ట్స్తో ఉండే సినిమా చూస్తున్నామని కనుక చూస్తే పర్వాలేదు అనిపించవచ్చు. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.5/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.